హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనము చికెన్ పులుసు చికెన్ గ్రేవీ ఏ విధంగా చేయాలో చూద్దాము. అది కూడా నేను కుండలో అనమాట, మట్టి కళాయిలో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ కళాయి తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ 3 టేబుల్స్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయినాక అందులో కొద్దిగా చెక్క, 3 లవంగాలు, 2 ఇలాచీ వేసి అవి వేగిన తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలతో పాటు కొద్దిగా కరివేపాకు వేసి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత మరీ బ్రౌన్గా వేగాల్సిన అవసరం లేదు. ఇవి మనం తినేటప్పుడు ఉల్లిపాయలు పంటి కింద పడితే బాగుంటుంది అనమాట. సో అందుకోసం మరీ గ్రేవీగా లేకుండా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాక కొద్దిగా నిమ్మ సైజ్ అంతా, చిన్న నిమ్మ సైజ్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. అది వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చి 3 టమోటాలు, పండు టమోటాలు చిన్నగా సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసుకొని అందులో 2 పచ్చిమిర్చి అనమాట, 2 చిలుకలుగా చేసుకొని అవి వేసుకున్నాక అవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి బాగా వేపుకుంటే ఆయిల్ బయటికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అందులో వచ్చేసి కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, గరం మసాలా 1 టేబుల్ స్పూను, కారం పొడి 1½ టేబుల్ స్పూను, ధనియాల పొడి 1½ టేబుల్ స్పూను, కొద్దిగా మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. ఇది మిరియాల పొడి ఆప్షన్, కాకపోతే మిరియాల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. కొద్దిగా మిరియాల పొడి ఇవన్నీ వేసేసి బాగా ఇవి కూడా బాగా ఆయిల్లో బాగా ఏగనివ్వాలన్నమాట. బాగా ఇవి వేగితే మంచి స్మెల్ వస్తుంది, మంచి వాసన వచ్చేటప్పుడు ఈ మసాలాని వేసేసరికి బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత పసుపు ఇప్పుడు కొద్దిగా సాల్ట్, చికెన్లో ఆల్రెడీ చికెన్ కడిగి ఉంటారు కాబట్టి సో ఇప్పుడైతే మనము మసాలాకి ఎంత పడుతుందని చూసుకొని ఫస్ట్ 1½ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఆ సాల్ట్ వేసిన తర్వాత మొత్తం గ్రేవీ బాగా వేగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందులో కొద్దిగా నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, టేస్ట్ చాలా బాగా వస్తుందండి. నువ్వులు వేసిన అలాగే బాదం పప్పు, జీడిపప్పు కలిపి పేస్ట్ వేసినా కూడా మంచిగా గ్రేవీ చాలా టేస్ట్ వస్తుంది అనమాట. నేనైతే చికెన్ కడిగి ఉప్పు నీళ్ళు పెట్టేశాను. సో అందుకోసం అనేసి నేను ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఈ బాగా కడిగిన చికెన్ ముక్కలు వచ్చేసి మసాలాలు వేసి వాటర్ ఏమీ వేయకుండా బాగా ఒక 5 మినిట్స్ అలానే మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలన్నమాట. చూసారు కదా ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చేసిందో. సో వాటర్ వేయకుండా అలా ఒక 5 or 10 మినిట్స్ వేపుకున్న తర్వాత ఇప్పుడు మనకు పులుసు అనుకున్నాం కాబట్టి చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒకసారి అంతా తిప్పుకొని మూత పెట్టేసుకొని ఉడకబెట్టేసుకోవాలి బాగా. ఆల్రెడీ ఒక 10 మినిట్స్ ఉడికింది కాబట్టి ఇప్పుడు త్వరగానే ఉడికిపోతుంది అనమాట. సో ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ అంతా చూసారా పైకి వచ్చింది. సో ఇప్పుడు ఒక 1/2 లెమన్ ఉంటుంది కదా, లెమన్ అంతా పిండేసుకున్నాక మళ్ళీ చికెన్ అంతా బాగా కలబెట్టేసేసుకొని అది కలబెట్టిన తర్వాత లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర లేనిది ఏ డిష్ కంప్లీట్ అవ్వదండి. కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత స్మెల్ వస్తుంది, అంత బాగుంటుంది. కొత్తిమీర అంతా వేసేసి ఇప్పుడు ఏం కదపకుండా కొత్తిమీర వేసిన తర్వాత జస్ట్ అలా ఒక్క తిప్పు అలా తిప్పేసి మూత పెట్టేస్తే కొత్తిమీర స్మెల్ కూడా బయటికి వెళ్ళకుండా మొత్తం చికెన్కే పట్టేస్తుంది. సో అందుకోసం అనేసి ఒక 2 మినిట్స్ అలా స్టవ్ ఆఫ్ చేసినాక మూత పెట్టేస్తే చాలండి, చికెన్ గ్రేవీ రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా సింపుల్గా చికెన్ గ్రేవీ చేసేసుకొని ఇది చపాతీలో కానీ రైస్లో కానీ ఏ దాంట్లోకి ఎంత ఈజీగా సింపుల్గా చేసేసుకున్నారు కాబట్టి ఈజీగా తినేయచ్చు. టేస్ట్ కూడా అలాగే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ రెసిపీ చేసిన తర్వాత మీకు నచ్చితే మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.